ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 22వ అధ్యాయము. ఇక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆవు, ఎద్దు దగ్గరికొచ్చాడు. ఆ వచ్చినవాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. అతని యొక్క క్రోధము సామాన్యమైనది కాదు. అపారమైన కోపమున్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి. చూడటానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎలాంటి ఆభరణాలు పెట్టుకుంటాడో, ఎలాంటి కిరీటం పెట్టుకుంటాడో అలాంటివి పెట్టుకొని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడెప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకంటే వాని లోపల పరిపాలనా అంశ లేదు. పరిపాలించటానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడయ్యాడు. ఇది కలియుగ లక్షణము. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించిపోయి ఉన్న, ఏమీ చెయ్యకుండా అలా నిలబడిపోయి ఉన్న ఆవును అపారమైన కోపంతో తన కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆవు నేల మీద తిరగబడిపోయింది. అక్కడే ఉన్న ఒక కాలు మీద నిలబడిన ఎద్దును మరొక తన్ను తన్నాడు. ఎద్దు కూడా కింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండంతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కిందబడి లేచి కుంటుకులు ఉన్నాయి. అతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైన ఆవు. కైలాసం ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెలమాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవవిభూది రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకనే ఆయనకు శివ అనే పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు ఒకరి యందు ఏకకాలమందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమే చేస్తాడు. శివుడెప్పుడూ అమంగళం చెయ్యడు. ఆవు కూడా ఎప్పుడూ అమంగళం చెయ్యదు. నిరంతరము ఉపకారం తప్ప వేరొకటి తెలియని ఆ ఆవును చూసి పరీక్షిత్ అన్నాడు, నిన్నలా కొట్టిన వారెవరు? నువ్వు చేసిన ద్రోహమేంటి? నువ్వు పాలనిస్తావు. నీ పేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రం ఉపయోగపడుతుంది. ఎవరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటుంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు తాగింది. ఇందులో ఒక రహస్యం ఉంది. ఎద్దును పామెక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతి మీద కరిస్తే మాత్రం చనిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టల మీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినటము ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదము. కానీ ఎద్దు కానీ పుట్టల మీద గడ్డి తిని గబుక్కున ఎందులోకైనా జారితే గబుక్కున పైకి రాలేవు. ఎద్దును చూసి వీధిలో గడ్డి తిని ఏట్లో నీరు తాగి కాలం గడుపుకుని నీ 3 కాళ్లను తెగ్గొట్టిన వాడెవడు? నువ్వేం అపకారం చేశావని అతను నమ్మాడు. వాడు భూమిలో దాగున్నా, ఆకాశంలో ఎగిరిపోయినా, మణులు పెట్టుకున్న భూషణాలతో కూడిన వాని భుజాలను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్ వరకు పూనిక ఉన్న రాజు ఉన్నాడు. ఈ మాటలు అన్న తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపాన్ని చూసి ఆ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపాన్ని చూసి అక్కడ ఉన్న వృషభము, గోవుల యొక్క అసలు రూపాలు గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఇలా అన్నాడు, అమ్మా ధరణీదేవి, అమ్మా నువ్వు ధరణీదేవివి, ఆయన ధర్మము. మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదాలు తెగగొట్టారు అని అడిగాడు. అప్పుడు వృషభమంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, ఇది యుగలక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అంది. అంతే. ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు గబాలున వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయి, అయ్యా నన్ను రక్షించండి, తప్పైపోయింది. ఆ 3 పాదాలు నేనే నరికేశాను అన్నాడు. ధర్మము 3 పాదాలు కలి వలన పోయాయి. అంటే కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీ చేత ధర్మాన్ని తెంపించేస్తాడు. ఇప్పుడు కలి ప్రవేశం జరిగింది. భాగవతము 22వ అధ్యాయం సంపూర్ణం.